రే నిఖిల్, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, Q&A వీడియో చేద్దామా? సూపర్ రా, కంబ్యాక్ ఇచ్చి 6 months కూడా కాలేదు, అప్పుడే కంటెంట్ కరువు అయిపోయిందా మనకి? రే లేదురా, అనుకున్నాం కదా సీరియల్స్ అని, బిగ్ బాస్ అని, ఇలా చాలా ఉన్నాయి వీడియో చేయడానికి. మరి ఎందుకు ఇదంతా ఎందుకు నీకు? అదేరా, మన కమ్యూనిటీ మెంబర్స్ తో ఇంటరాక్షన్ అవుతుందని. స్క్రిప్ట్ రాయడానికి గుత్త పథకం అని చెప్పురా. నేను ఎప్పుడైనా వద్దన్నారా స్క్రిప్ట్ రాద్దామంటే? నా మనోభావాలు దెబ్బతింటాయి చెప్తున్నా. బొక్కలే, నువ్వు ఆ వెయిట్ తగ్గడంలో పెట్టిన శ్రద్ధ వీడియోస్ లో పెట్టుంటే ఇప్పటికి ఎక్కడో ఉండేవాళ్ళము. ఐఎమ్ టెలింగ్ దట్. ఇంకేం బేట్రా, యాక్సిడెంట్ వల్ల జిమ్ లేదు, బొక్క లేదు, మళ్ళీ లావ్ అయిపోయా. అవునా? అయితే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందిరా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. చెప్పరా బాబు, యూజ్ అవుతుంది. నీ జిమ్ మెంబర్షిప్ ఉందా ఇంకా, లేకపోతే అయిపోయిందా? ఉందిరా, ఉంది. ట్రైనర్ కూడా ఉన్నట్టున్నాడు నీకు? ఉన్నాడ్రా. అయితే వెళ్ళి వాడి మడ్డగుడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఇది మన 1 2 3 4 5th Q&A. చాలా ఎగ్జైటింగ్ క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ని చూసేద్దాం. సూపర్, వెరీ నైస్, చాలా ఎగ్జైటింగ్ గా పడుకుంటున్నావు. నువ్వు సూపర్ రా. హాయ్ బ్రో, నా పేరు జానకిరాజ్, మంచిర్యాల నుంచి. నేను మా సిస్టర్ మీ వీడియోస్ అన్ని చూస్తాం. ఎంజాయ్డ్ అ లాట్. బ్రో, మీకు ఇప్పుడు మీరు చేస్తున్న యూట్యూబ్ ఇది పార్ట్ టైమ్గా చేస్తున్నారా, మీ జాబ్ చేస్తూ, లేకపోతే ఫుల్ టైం ఇదే చేస్తున్నారా? అండ్ దీంట్లో స్ట్రీమ్ ఆఫ్ మనీ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఛానల్కి? నేను భార్గవ్ ఇద్దరం జాబ్ మానేసాం అండ్ ప్యాషన్ కోసం కంప్లీట్ గా యూట్యూబ్ లోకి దిగిపోయాం. అండ్ టుడే వీఆర్ నౌ ఫుల్ టైమ్ యూట్యూబర్స్. ఇన్కమ్ విషయానికి వస్తే నేను నా ఈఎంఐలు కట్టుకోగలను అండ్ భార్గవ్ గారు వాడి ఇంటి రెంట్ కట్టుకోగలడు. కానీ సాయిమణి ఇంకా జాబ్ మానేయలేదు. వాడి శాలరీ అండ్ యూట్యూబ్ ఇన్కమ్ రెండు కలిపి వాడి 17 గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయగలడు. అంటే బ్రో, మీరు వీడియోస్ తీసేటప్పుడు హాఫ్ షెడ్ చేస్తారా, ఫుల్ షెడ్ చేస్తారా? నాకు కొంచెం కంఫర్ట్ కావాలి, అందుకని చెప్తారా? లేదు బ్రో, లుంగి వేసుకొని చేస్తాం. బ్రో, మీరు గేసా? ఏంటి అంటే ఇప్పటివరకు మీరు ఎవరిని పరిచయం చేయలేదు కాబట్టి అడుగుతున్నాను. నాకే దిక్కులేదు బ్రో, నీకేం పరిచయం చేస్తా? నిఖిల్ భార్గవ్ అట్లా అస్సలు నమ్మద్దు. నో రిప్పితే అబద్ధాలు. ఇంత మంచిగా ఉన్న నన్ను ఓయో మనీ చేశారు. చెప్తా నా కొడుకు. సిగ్గులేదురా. నా క్వశ్చన్ ఏంటంటే, నాకెందుకో నువ్వు భార్గవ్ బ్రో కలిసి సాయిమణి బ్రో టాలెంట్ని ఎందుకో తొక్కేస్తున్నారు అనిపిస్తుంది. వీడికి ఎలా తెలిసిపోయింది? అతని హీరో కట్అవుట్ బ్రో. అసలు ఆపకండి. ఏదైనా మూవీలో ట్రై చేస్తే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అసలు ఆపకండి. మరి అదేగా బ్రో మెయిన్ మ్యాటరు. స్క్రీన్ టైం ఇవ్వట్లేదంటే ఎందుకు అనుకుంటున్నారు? బ్యాక్ ఎండ్ లో రెడీ అవుతున్నాడు మావాడు. ఎంటర్ అయితే కిరణాభవరం షెడ్కే. ఇంకా హాయ్ నిఖిల్ అన్న. హాయ్. సాయిమణి ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఐఎమ్ గుడ్ బ్రో, ఐఎమ్ గుడ్. నేను భార్గవ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అన్ఫేర్ మ్యారియో పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చూస్తాం? ఫ్రాంక్ గా చెప్పాలంటే అన్ఫేర్ మరియు చాలా అన్ప్లాన్డ్ వీడియో బ్రో. అంటే ఎలా అంటే, నాకు ఒకరోజు గేమ్ ఆడాలనిపించింది, నేను రికార్డ్ చేశాను, పెట్టేశాను. లైక్ అంత బాగా అవుట్పుట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు పార్ట్ 2కి నేను ప్లాన్ చేసుకొని కూర్చొని వీడియో చేస్తే అంత బాగా వస్తుందో రాదో, పార్ట్ 1లో క్రియేట్ అయిన మ్యాజిక్ పార్ట్ 2లో వస్తుందో రాదో అని చెప్పి నాకు భయంతో నేను ఎన్ని రోజులు తీయట్లేదు. సో అది కూడా ఏదో ఒక రోజు నాకు తీయాలనిపిస్తుంది, నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేస్తాను. బట్ పర్టికులర్ డేట్ అండ్ టైం నాకు తెలియదు. బట్ యా షూర్, త్వరలోనే వచ్చేస్తుంది ఆ వీడియో. హలో 301 డైరీస్, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను, బాగుంటాయి, చాలా బాగుంటుంది. కీప్ రాకింగ్ లైక్ దిస్. నా క్వశ్చన్ ఏంటంటే, గుద్ద ఉడికి నీళ్ళతో కడుక్కుంటే మంచిదా, చల్లటి నీళ్ళతో కడుక్కుంటే మంచిదా? ప్లీజ్ ఆన్సర్. ఓల్డ్ మాగ్తో కడుక్కో, సమ్మగుంటది. అయిందా? బాగైందా? బ్రో, మై క్వశ్చన్ ఇస్, మీ వీడియోస్ కంప్లీట్ అవ్వడానికి యూజువల్గా ఎంత టైం పడుతుంది? అంటే కంప్లీట్ ప్రొడక్షన్, నాట్ లైక్ డిస్రిగార్డింగ్ మీ రియల్ లైఫ్ యాక్టివిటీస్ని పక్కన పెట్టిస్తా, మీకు రైటింగ్కి, రీసెర్చింగ్కి అన్నిటికీ కంపైల్ చేస్తా, మీ ఎంత టైంలో కంప్లీట్ ఉంది వీడియోస్ ఆన్ యావరేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్ అన్నావు చూడు, కంప్లీట్ ప్రొడక్షన్. ఆ వర్డ్ వినడానికి ఎంత బాగుందో తెలుసా? నిజంగా ఇట్ మీన్స్ అ లాట్. అండ్ కంటెంట్ సర్చింగ్, స్క్రిప్టింగ్, యాక్టింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చేసేటప్పటికి యావరేజ్గా ఒక 2 weeks పడుతుంది వీడియో చేయడానికి. హలో బ్రో, నా పేరు సంతోష్. నా క్వశ్చన్ వచ్చి సాయిమణి బ్రోకి. సో అందరూ సాయిమణి బ్రోని ఓయోమని అంటారు కదా. సో సాయిమణి బ్రో వర్జినేనా? వర్జిన్ అని అడుగుతాయండి బ్రో. ఈ వర్జిన్ మొజిటోస్, ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్స్ ఎందుకు పనిచేయవు మన దగ్గర? అంత వర్జిన్ నేను. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. హలో అన్న, నువ్వు సాయమని మీ ముగ్గురు చేసిన తీటా హుక్ పని ఒకటి చెప్పండి అన్న. మీ ఛానల్కి నేను పెద్ద ఫ్యాన్ని, మీ వీడియోస్ చాలా
ఒక 3 years నుంచి ఫాలో అవుతున్నాను మీ ఛానల్ని. ఐ లవ్ యువర్ వీడియోస్ అన్న. తిక్క హుక్ పని అంటే బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు నేను నిఖిల్ గడి కలిసి సాయిమణి గడి మీద ఒక క్రేజీ ప్రాంక్ చేసామన్నమాట. సాయిమణికి అప్పట్లో ఇవన్నీ అంటే భయం అనమాట. అంటే ఎవరి మీద రోస్ట్ వీడియో చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చారనుకో, అవన్నీ సాయిమణికి ఆ టైంలో భయం ఉండేది. ఇప్పుడంటే మాకు అలవాటు అయిపోయింది. సో అలాగా నేను నిఖిల్ గడు ఒకరోజు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ వెళ్తూ ఉంటే సాయిమణి గడి హాస్టల్ కనిపించింది మాకు. అప్పుడు సడన్గా ఐడియా వచ్చింది, అరే సాయిమణి గడి మీద ఒక ప్రాంక్ చేద్దాంరా అని. అప్పుడు నిఖిల్ గడు అప్పుడే మేము ఫన్ బకెట్ భార్గవ్ మీద వీడియో చేసామన్నమాట. అప్పుడు నిఖిల్ గడు సడన్గా సాయిమణికి ఫోన్ చేసి, అరే మేము మీ హాస్టల్ దగ్గర ఉన్నాంరా, ఫన్ బకెట్ భార్గవ్ గాడు మమ్మల్ని కొట్టేయడానికి మనుషుల్ని పంపించాడు, అదిరా ఇదిరా అని చెప్పి ఫుల్ ఫోన్ చేసి సాయిమణి గడికి అలా చెప్పాడనమాట. ఆడి కిందకి రాలా, వాడికి ఇవన్నీ అంటే భయం కదా. తెలివిగా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే నిఖిల్ గడు ఏదో చెప్తున్నాడు రా, ఫన్ బకెట్ భార్గవ్ గాడు మనుషుల్ని పంపించాడంట, వాడిని కొట్టిస్తున్నాడంట, అదిరా ఇదిరా అని చెప్పి వాడు నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేనేంటి అతి తెలివైన వాళ్ళలాగా నేను నటించేశా, అరే వాళ్ళు ఆల్రెడీ నన్ను కొట్టేసి వెళ్ళిపోయారా, నా చెయ్యి ఇరిగిపోయింది, నేను మీ హాస్టల్ వెనకాలే ఉన్నాను రా అని చెప్పి నేను అన్నాను అనమాట. అప్పుడు సాయిమణి గడికి కారిపోయిందయ్యా ఏమైందా అని. అప్పుడు ఆడు హాస్టల్ నుంచి కిందకి దిగాడు. వాడి కిందకి దిగేసరికి నేను నిఖిల్ గాడు హాయిగా కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉండే. అప్పుడు సాయిమణి గాడు ఫేస్ చూడాలి, దీనమ్మ నవ్వుకోలేక సత్యమయ్యా ఆ రోజు నేను నిఖిల్ గాడు. అయితే చాలా రోజుల నుంచి నేను 301 డైరీస్ని ఫాలో అవుతూ ఉన్న, చాలా మెమరీస్ ఉన్నాయి నాకు 301 డైరీస్. మీరు ఫైనల్గా Q&A వీడియో పెట్టారు, లాస్ట్ 2 times కుదరలే నాకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫ్యాన్ అండ్ మీట్ అండ్ గ్రీట్ ఎప్పుడు పెడతారు? వీ వాంట్ మీట్ యూ అండ్ మీ 4 lakh ఫ్యామిలీకి ఒక ఉండాలి, ఒక మీట్ అయినా ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ సో మచ్. చేద్దాం బ్రో, చేద్దాం, మీటప్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు కాదు, ఒక 800K వచ్చినప్పుడు అప్పుడు చేద్దాం. ఎందుకంటే చాలా ప్రోటోకాల్స్ అండ్ పర్మిషన్స్ ఉంటాయి ఒక మీటప్ ప్లాన్ చేయడంలో. సో కొంచెం గ్రాండ్గా చేద్దాం. అండ్ 800Kకి ఫిక్స్ అయిపోండి బ్రో, 800K. సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్టాండప్ పర్ఫార్మెన్స్ చేయండి మావా. అండ్ సాయిమణి లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ యూ లవ్ బ్రో. కాకపోతే ఈ ఫామ్లో వద్దులే. స్టాండప్ కామెడీ అంటావా, అది కూడా లైన్లోనే ఉంది. మన ఛానల్ని 800K దాకా లాగేద్దాం, అక్కడి నుంచి మనం ఇవన్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ మావా, ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు రోస్టింగ్లోనే ఉంటారా, లేకపోతే కంటెంట్ ఏమన్నా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటుంటే అది ఏ టైప్ కంటెంట్ ఉండొచ్చు మావా? టేక్ కేర్. కాంటెంట్ అంటే మేము రోస్టింగ్ అయితే ఎప్పుడు వదిలేదు లేదు, కానీ ఫర్ షూర్ డిఫరెంట్ థింగ్స్ని ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము వీడియోస్లో పెట్టే స్కెచ్చే కావచ్చు, ఆర్ ప్రాజెక్ట్ 301 లాగా స్టోరీ బేస్డే కావచ్చు. వీ విల్ లెర్న్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. నమస్తే 301. బేసిక్గా మీ వీడియోస్ రోస్టింగ్ కన్నా ఎక్కువ మీ ఇంజనీరింగ్ కామన్ సెన్స్ వాడి, కొంచెం ఇంజనీరింగ్ ఇంటెలెక్చువాలిటీ వాడి చేస్తారు కదా, ప్రజెంట్ చేస్తారు వీడియోస్, అవి చాలా బాగుంటాయి. మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద మన కమ్యూనిటీలో ఎక్కువ స్టూడెంట్స్ కాలేజ్ గోయింగ్ కదా, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటాను? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కాలేజ్ అయిపోయినాక పెద్ద కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నారు. యాజ్ అన్ ఒక కాలేజ్ గోయింగ్ కిడ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎనీ సజెషన్స్? అంటే అంత ఫీజు కట్టి బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగం చేయకపోతే దాన్ని ఎక్కడో దానికి వాడుకోవాలి కదా, అందుకే ఇట్లా వీడియోస్లో వాడుకుంటున్నాం. అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి మెసేజ్ ఏంటంటే, నీకు ప్యాషన్ ఏదైనా ఉంటే దాన్ని చదువుతో పాటు కంటిన్యూ చేయి. అంటిల్ అండ్ అన్లెస్ యువర్ ప్యాషన్ కెన్ పే ఫర్ యువర్ బిల్స్. లేకపోతే చదువుని ప్యాషన్ కోసం వదిలేయడం ఇస్ పాయింట్లెస్ కదా. మీరు ఇప్పుడు దాకా వీడియోలు చేశారు కదా, మీకు ఇప్పుడు దాకా అంటే మీరు సంవత్సరం నుంచి వీడియో పెట్టలే కాబట్టి మీకు అప్పుడు దాకా జరిగిన ఇబ్బందులు ఏంటో కొంచెం చెప్పగలరా మీరు ఈ వీడియోలో Q&Aలో? ఓకేనా? 1-2 అంటే చెప్పొచ్చు బ్రో, కానీ రకరకాల దరిద్రాలు మా ముగ్గురు మీదకి ఒకేసారి రావడం వల్ల 1 year బ్రేక్ వచ్చింది. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్ అండ్ కమ్ బ్యాక్ ఈస్ గోయింగ్ గుడ్. బ్రో బిగ్ బాస్ మీద రోస్ట్ చెయ్యి అన్నా, బిగ్ బాస్ మీద చెయ్యన్నా, కాపాడన్నా ఆ క్రింజ్ నుంచి. బిగ్ బాస్ రోస్ట్ ఎప్పుడు అన్నా? వీ వాంట్ బొక్కలో బిగ్ బాస్ రోస్ట్ వస్తుంది బ్రో. బిగ్ బాస్ మీద వీడియో కూడా అతి త్వరలో వస్తుంది. అండ్ దిస్ టైం ఒక వీడియో కాదు, 2 to 3 వీడియోస్ రావచ్చు బిగ్ బాస్ కి రిలేటెడ్, ఎందుకంటే అంత క్రింజ్ ఉంది ఈ సీజన్. ప్రెసెంట్ అయితే నెక్స్ట్ వీక్ సర్వే నంబర్ 301 లో ఒక వీడియో వస్తుంది. ఆ తర్వాత 301 డైరీస్ లో బిగ్ బాస్ మీద వీడియోస్ వస్తాయి.
సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, అండ్ 301 డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 400K. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, గుత్తమాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.